విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు. ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు. మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము.
చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన మళ్ళీ ఒక దగ్గర ఒక క్లాస్ లో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక విషయం ఏమర్థమైందంటే నాకైతే ఇవన్నీ చూసిన తర్వాత మనమందరం ఏ ఫీల్డ్ లో ఉన్నామో ఏం పని చేస్తున్నామో పక్కన పెడితే మళ్ళీ మనం కానీ కలిస్తే మళ్ళీ మనం చిన్నపిల్లలు అయిపోతాం. ఆ విషయం అయితే క్లారిటీ వచ్చింది. సో నాకు తెలిసి ఇట్లానే ఉండడం కరెక్ట్ అనిపిస్తుంది మన లైఫ్ లో కూడా, కానీ చాలా కష్టం ఉండడం కదా. సో ట్రై చేద్దాం ఇప్పటి నుండైనా చిన్నపిల్లలా ఉండడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మన ప్రోగ్రామ్ ప్రకారంగా సార్లను పిలుచుకుందాము. నాతో పాటు కో యాంకరింగ్ చేస్తున్నాడు రాజశేఖర్. సో హిల్ స్టార్ట్. అలాగే మన రాజశేఖర్ సార్ దగ్గరికి మేము వెళ్ళగానే సారు మన మీద ఉన్న ప్రేమతో మీరు ఏ టైం అయినా సరే నేను వస్తానని చెప్పడం జరిగింది. టీచింగ్ చేసిన సార్ల వారిని ఎవరికి కూడా నంబర్స్ సరిగా మా దగ్గర లేవు. సారే గుర్తు చేసి మరి ఎవరైనా నంబర్ ఉన్నాయా అని అడిగారు. మా దగ్గర లేని నంబర్స్ సార్ దగ్గర తీసుకున్నాము. ప్రతి నిమిషం సారు ప్రతిసారి ఎలా చేస్తున్నారు ఈవెంట్, ఎక్కడ చేస్తున్నారు, ఏంటి, ఎలా చేయాలి అనే చాలా సజెషన్స్ సార్ ఇచ్చారు. ప్రతిదీ కూడా అప్డేట్ వర్షన్లో అప్డేట్ లాగా మనకు ప్రతిదీ ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని సారు మనలో ఒక్కరిగా మనతో పాటు ఇక ప్రత్యక్షంగా ఇక్కడ లేకున్నా కానీ ప్రతిదీ ఫోన్లో అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మనకు ఎంతగానో విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పి మన స్కూల్ని చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి మన రాజశేఖర్ రెడ్డి సార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాం. సార్ మన హెచ్ఎల్ సార్ రవీంద్ర సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందే మాట్లాడే వ్యక్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మనకు సోషల్ చెప్పినటువంటి మన 10th క్లాస్కి వచ్చేలోపు మేడం గారు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. కానీ అంతకుముందు చాలా మందికి చాలా చెప్పాలంటే రోజు గుర్తు చేసుకుంటుంటాము. క్యారీ బుద్ధు అనుకుంటా. మన ఆహ్వానాన్ని మేడం ప్రేమతో స్వీకరించి తప్పకుండా వస్తానని చెప్పడం మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ హెచ్ఎం సార్ కూడా రావచ్చు. సో వాళ్ళు కూడా చాలా సంతోషించారు. సార్ 15 సంవత్సరాల తర్వాత మేము వేదికని అరేంజ్ చేసుకుంటున్నాము, అలాగానే తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పారు.
అలాంటిది అంత అద్భుతమైన తెలుగు లాంగ్వేజ్ ని ఇంకా ఎంతో అద్భుతంగా మనకు చదువు చెప్పినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మనకి ఇక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు ఉన్నారు, మన అదృష్టం. శ్యామల మేడం గారికి మరియు పద్మావతి మేడం గారికి ప్లీజ్ గివ్ దెమ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అర్థమవుతుందా హిందీ విలువైంది? ఇప్పుడు నేర్చుకుంటే మీకు వాల్యూ ఉంటుంది. కాబట్టి నిజం చెప్పాలంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ చూసినట్లయితే నేను మాట్లాడే ఫ్లూయెన్సీ అవ్వచ్చు, నాకు అర్థమైన హిందీ అవ్వచ్చు, అదంతా కూడా మేడం గారి యొక్క గొప్పతనమే. ప్లీజ్ నందా మేడం గారికి ఒక్కసారి మళ్ళీ తెలియని విషయం. మనందరం కూడా మోస్ట్ ఆఫ్ us ఆల్రెడీ జాబ్ అనుకున్నాం, కానీ నిజమైన మోటివేషన్ మాత్రం మేడం ఇచ్చింది. కరెక్ట్. ఫస్ట్ టైం మనం ఇంగ్లీష్ లో మాట్లాడమంటే, అది కూడా భయపడకుండా మాట్లాడమంటే కారణం శైలజ మేడం గారి. ప్లీజ్ మేడం కి రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్ us at a very young age. It's really, it would have been impossible if you were not there. That was the very first point. అదేవిధంగా మ్యాథ్స్ విషయానికి వస్తే సౌండ్ లేదు. లైఫ్ లో మనం సమీకరణాలు ఎట్లయితే సాల్వ్ చేసుకుంటా పోవాలో, ఈక్వేషన్స్ ఎట్లయితే సాల్వ్ చేసుకుంటా పోవాలో, లైఫ్ లో కూడా ఫస్ట్ ఈక్వేషన్ మనకు సాల్వ్ చేయించడు మన సార్ ఒక గొప్పతనం ఏంటంటే ఇప్పటికీ ఆ విషయం ఇప్పటికీ గుర్తుంటది. సార్ ఒక విషయం మీరు నమ్ముతాడు. బోర్డు పైకి వచ్చి నేను రాసి మీరు బుక్లలో కాపీ చేసుకోవడం గొప్ప విషయం కాదు, మీరు బోర్డు మీదకి వచ్చి రాయాలి. ఎప్పుడైతే మీరు అక్కడ నిల్చుంటారో మీరు స్థాయికి వస్తారని నమ్ముతాడు సార్. అందుకే నిజం చెప్పాలంటే మేము అందరం ఈరోజు ఏమైతే ఉన్నామో, ఐటీ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదా పెద్ద కంపెనీలో జాబ్ అవ్వచ్చు, సార్ సమ్వేర్ మీకు తెలుసో తెలియకపోయినా మీ మోటివేషన్ ఖచ్చితంగా దాని వెనకాల ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేశ్వర్ సార్ గారికి రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. జీవిత సబ్జెక్ట్ చెప్పాడు మనందరికి. సార్ ఒకటి బిలీవ్ ఏం చేస్తాడంటే, నాకు తెలిసి అది అంత ఈజీ కాదు, అది నమ్మడం అందరం కూడా. క్లాస్ రూమ్ లో చదువు రాదు, క్లాస్ బయటనే చదువు వస్తాడండి సార్. మనం క్లాస్ బయట నేర్చుకున్నాం కాబట్టే మనం నిజానికి స్థాయిలో ఉన్నాం. క్లాస్ రూమ్ లోనే సబ్జెక్ట్ అయితే అది దట్ వుడ్ హావ్ బీన్ నాట్ సఫిషియెంట్. అప్పట్లో మనం అనుకునే వాళ్ళం ఏంది మనతో కింద ఉడిపిస్తున్నారు, అదేంది మనల్ని మన క్లాసులు క్లీన్ చేసుకోమంటున్నారు, మనమేంది బెల్లు కొట్టేది, మనమేంది ఇది కడిగేది, అది చేసేది. నిజం చెప్పాలంటే అక్కడ మనం పే వంచదు కాబట్టి ఇప్పుడు ఏ పనైనా చేయగలుగుతున్నాం. రాజేశ్వర రెడ్డి గారు సార్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ప్లీజ్ గివ్ హిమ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లో వచ్చినారు, కానీ మీ ఇంపాక్ట్ మాత్రం ఉంది సార్ మా మీద. వి విల్ forever remember your contribution for sure. Please round of applause. హనుమంతు సార్ గారు సామాన్య శాస్త్రాన్ని చాలా సింపుల్ గా మనకు అర్థమయ్యేటట్టుగా మన భాషలో, ఇంకా దాన్ని స్టేజ్ మీద చెప్పకూడదు, అందరూ గుర్తున్నాయి కొన్ని విషయాలు. చాలా ఇంపాక్ట్. సరళమైన మీ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, బుక్ ని మీరు పక్కన పెట్టి చెప్పే సబ్జెక్ట్ అవ్వచ్చు, దట్ రియల్లీ హెల్ప్ us out in our going career. Next, please round of applause. The hero of our life, Srinivas sir garu. Sir, మిగతా వాళ్ళ విషయం అయితే నాకు తెలియదు, కానీ నా గురించి మాత్రం నేను ఇంజనీరింగ్ చేయడం అవ్వచ్చు, నేను స్టార్ట్అప్ పెట్టడం అవ్వచ్చు, ఇప్పుడు నా స్టార్ట్అప్ లో కొంతమంది రిక్రూట్ చేసి వాళ్ళ లైఫ్ ఇవ్వడం అవ్వచ్చు. సార్ సమ్వేర్ యు ఆర్ ద రీజన్ ఫర్ దట్. యు ఆర్ ద రీజన్. సార్ ఏంటంటే నిజానికి మనకు ఫెసిలిటీస్ లేని టైంలోనే కొన్ని విషయాలు మీరు గుర్తు చేసుకోవాలి. మనకి ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోయినాయి, కొన్నిసార్లు మనకి ఎక్విప్మెంట్ కూడా ఉండే కావు. ఫిజిక్స్ మనకి ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది. సార్ ఖచ్చితంగా బుక్ లో ఒకవేళ ఎక్స్పెరిమెంట్ ఉండుంటే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ చేయించేవాళ్ళు ఎక్విప్మెంట్ తో సహా. అండ్ సార్ బియాండ్ సబ్జెక్ట్ వెళ్ళి మాట్లాడేవాళ్ళు. అండ్ సార్ బయట విషయాలు చాలా మాట్లాడేవాళ్ళు మనతో. నైట్ క్లాసెస్ లో సార్ మీతో స్పెండ్ చేసిన విషయాలు అందరూ ఇప్పటికీ మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఇంపాక్ట్. ఇప్పుడు వచ్చిన హెచ్ఎం సార్ గారు కూడా మేము డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వకపోయినా మాకు ఫీడ్బ్యాక్స్ వస్తాయి కదా, మనందరం ఇక్కడే ఉన్నాయి లోకల్. సో చాలా మంది చాలా యాక్చువల్లీ సాటిస్ఫైడ్ గా ఉన్నారు సార్తో. మేబీ ఇప్పుడు మనకు వీలైతే ఇప్పుడు ఇంటరాక్ట్ అవుదాం, ఇప్పుడు కూడా తెలుసుకుందాం సార్ గురించి ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే సత్యనారాయణ సార్ గారు రాలేకపోయారు. గంగారాం సార్ గారు మేబీ జాయిన్ అవుతారు కావచ్చు. మనం ఒకవేళ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు జాయిన్ అయితే మేబీ కాకపోతుంది.
తర్వాత సార్ ఒక నెక్స్ట్ ప్రోగ్రామ్ విషయం వచ్చేసి వి విల్ స్టార్ట్ విత్ నేను చిన్నప్పుడు అనరాకపోతే చారి సో హరివేంద్రనాచారి, నేను రాజానగర్ వస్తున్నాను. నేను ప్రస్తుతంకి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో. ప్రస్తుతం హైదరాబాద్లో నా సొంత కంపెనీ ఉంది, స్టార్ట్అప్ సాఫ్ట్వేర్ పైన ఐటీ పైన వర్క్ చేస్తాను నేను. దాంతోపాటు ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఇండియన్ ఆర్మీతో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేసినాము. నాకు వచ్చేసి రిక్వైర్మెంట్ వచ్చేసి ఎవరైనా సాఫ్ట్వేర్లో ఐటీలో మన వాళ్ళు ఉంటే లేదా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వర్క్ చేయాలనుకుంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ, మన ఏదో ప్లాన్ చేయొచ్చు ప్రాజెక్ట్స్ లాంటివి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది సరిపోతుంది నాకు తెలిసి ఇంట్రడక్షన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా అంతే నా సౌండ్ సార్, ఎంతమంది ఉన్నారు సార్? తెలిసే ఉంటుంది. చిరుమల రాజశేఖర్, నేను ఐటీ సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను. ఎవరికైనా ఐటీ సైడ్లో ఏదైనా వర్క్ కావాలన్నా ఏదైనా కానీ, మరి కోర్స్ విషయంలో సరే ఏదైనా సరే, అలాగే ఒక పార్ట్నర్షిప్లో స్కూల్ కూడా రన్ చేస్తున్నాను నేను హైదరాబాద్లో. ఇన్ కేస్ స్కూల్ విషయంలో ఏదైనా కూడా హెల్ప్ కావాలన్నా కానీ నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చేసేది వ్యవసాయం చేస్తా అగ్రికల్చర్. ఇక్కడనే ఇంటి దగ్గరనే గేదెలు ఉన్నాయి, గేదెలు తీసుకుంటా, వ్యవసాయం చేస్తాను. నా పేరు మానస. నేను ఇక్కడనే పాల్గొండ దగ్గర నాగంపూర్ విలేజ్. మా వారి పేరు సంతోష్. నేను ఫార్మర్, వ్యవసాయం చేస్తాను. పిల్లలందరూ కూడా చెప్పాలి. నా పేరు శ్రీలత. మైక్ దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. నా పేరు సౌందర్య. మా ఆయన ఆపరేటర్, నేను హౌస్ వైఫ్. పిల్లలు మా హస్బెండ్ ఫార్మర్. నేను హౌస్ వైఫ్. మా యూనియన్ బ్యాంకులో అంకాపురంలో వర్క్ చేస్తున్నాను. 10 మంది పేజ్. హౌస్ వైఫ్. మామిడి పెళ్లి మా ఆయన నేను హౌస్ వైఫ్. టీచర్, నేను హౌస్ వైఫ్. నా పేరు సరిత. మా ఆయన పేరు రాజకుమార్. నాకు 3 పిల్లలు. మా ఆయన పేరు నాకు 3 పిల్లలు, శాంతి, శోభిత, శ్రీకరాజ్. నా పేరు సరిత. మా ఆయన పేరు రాజకుమార్. మైక్ దగ్గర పెట్టుకోండి. 2 సార్లు చెప్తున్నాను. మా హస్బెండ్ నేమ్ బాలరాజు. నాకు 2 పిల్లలు, రక్షిత్, హన్విత, మరి కొలిపారు. హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సార్. మా ఆయన పేరు సవీన్, ఫోటోగ్రఫీ. నాకు 3 పిల్లలు, మాది పైన. నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. మా ఆయన పేరు ప్రశాంత్. నాకు 2 పిల్లలు. నేను కావ్యరాంపూర్ టీచర్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నా పేరు కల్పన. మా ఆయన పేరు సాయి కుమార్. నేను హౌస్ వైఫ్. మా ఆయన హాస్పిటల్లో వర్క్ చేస్తాడు. గుడ్ మార్నింగ్. నా పేరు మా ఆయన పేరు శ్రీనివాస్. నాకు 2 పిల్లలు. మాకు షాప్ ఉంది, మేము ఓటర్లు ఉంటాం. నా పేరు శ్రావణ్య. మా ఆయన పేరు నవీన్ కుమార్. నాకు 2 బాబులు. మాది తాళరాంపూర్. స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. పిల్లలకు వచ్చాను. నా పేరు మహేష్. నేను ఫారెన్ లీడర్. నాకు ఒక పాప, బాబు. ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు రాజు. నా వైఫ్ పేరు ప్రేమల. నాకు 2 బాబులు. నేను చేసుకుంటున్నాను. దగ్గర పెట్టుకో మైక్. అసలు నేను నేర్చుకున్నది
సార్ దయ వల్ల సార్ అన్నది ఒక మాట గుర్తున్నది. సార్ నేను శ్యామల మీద కూడా చెప్పినా గుర్తున్నది. నీకు చర రాకుండా వస్తుంది. నువ్వు ఏదైతే రాస్తావో అది కరెక్ట్ మంచిగా మైండ్లో పెట్టు. ఏదైనా చేస్తే దాని మీద దాశ పెట్టి చేయి అన్న మాట నాకు గుర్తున్నది. నేను పని నేర్చుకున్నప్పటి నుంచి అదే ఉన్నది. ఇప్పటికి కూడా సార్ మాట గుర్తున్నది. మా వైఫ్ నా పేరు కొడుకు ఇదే పేరు అనం కొడుకు పేరు సైనం. స్కూల్ వెళ్ళే దారిగా ఉంటుంది. ఇక్కడ కావాలంటే ఆర్డర్ చేయవచ్చు. Thank you for coming, sir, everyone. My name is Kiran Teja. I am working in Dubai as a bartender and mixologist. Now I am going to assistant manager. Myself Venkatesh. నేను లోకల్లోనే యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. అండ్ మాకు ఇద్దరు పిల్లలు మిసెస్ సేఫ్ డిపార్ట్మెంట్ మన ల్యాబ్ ఓన్ ల్యాబ్ ఇక్కడ ఇకపైన ఉపాధ్యాయులు ప్రత్యేక పిల్లలను వచ్చినందుకు థ్యాంక్ యూ. తోటి స్నేహితులు కూడా థ్యాంక్ యూ వచ్చిన అందరికీ. నా పేరు ప్రదీప్. నేను గ్రాఫిక్స్ యానిమేషన్ చేస్తున్నాను హాలీవుడ్ మూవీస్కి. నాకు ఒక బాబు, నా భార్య పేరు శృతి. నేను ప్రజెంట్ షాపేట్ లోకల్లో కరెంట్ వ్యాక్సిన్ ఇచ్చింది. ఆ వ్యాక్సిన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ కరెంటు నేనే చూసుకుంటాను. అందులో అంటే టీం ఉంటుంది మాది. నాకు ఇద్దరు బాబు, భార్య పేరు కన్ఫర్మ్. Sai Kumar Mali, present at PH in South Quarter, in Central of Karnataka. Still I am married, Vetutunanu, married, next year marriage. So he is looking for marriage. Myself, Naresh K. మనం 15 సంవత్సరాలకు ముందు మన స్కూల్ ఆవరణ దాటి ఏ విజయంతో అయితే ఏ విధేయతో అయితే బయటకు వచ్చినాము అదే వినయంతో సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తప్పకుండా వస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు చేసి కృతజ్ఞతలు. స్కూల్లో మనం ఎన్నో సంవత్సరాలు చదువుకున్నాం, ఎన్నో ఆటలు ఆడుకున్నాం, ఎన్నో సంతోషాలను పంచుకున్నాము. ఇట్లా 15 సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సృష్టికి మనల్ని పరిచయం చేసింది మన అమ్మ నాన్నలు అయితే, విజ్ఞానంతో ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం మన ఉపాధ్యాయులే. ఇలాంటి ఇంత మంచి కార్యక్రమాన్ని పునాది వేసింది జి నరేష్. మరియు దీని బాధ్యతలను మొదటగా చేయి వేసి నడిపించింది మాత్రం మనోహర్. వీళ్ళకి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. విజ్ఞానంతో ఈ స్కూల్లోకి అడుగుపెట్టినాం. విజ్ఞానంతో ప్రపంచానికి పరిచయం చేసింది మన ఉపాధ్యాయులు. మనం ఇప్పుడు ఈ స్థాయిలో కేవలం విద్య మాత్రమే కాదు, క్రమశిక్షణ మరియు సంస్కారాన్ని నేర్పించింది మాత్రం మన ఉపాధ్యాయులే. వారిని ఈరోజు ప్రత్యేకంగా గుర్తించుకుందాం. థ్యాంక్ యూ. నేను హిందీ టీచర్, తెలుగు సరిగా తప్పులు ఉంటే
ఇప్పుడే చెప్పిండు ఒక స్టూడెంట్, తెలుగు చాలా గొప్పతనం, తెలుగు భాష. ఎందుకంటే తెలంగాణలో ఉంటుంది కాబట్టి తెలుగు అనిపించింది. అసలు మేము ఒక 2 బ్యాచ్లు పోయినసారి కూడా పిలిచారు కానీ ఎవరో 11th 12th వాళ్ళకి దానికి రాలేక. కానీ ఈ స్ట్రెంత్ వాళ్ళు ఇంటికి వచ్చి పిలిచినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే ఒక్కొక్క ఫామ్లో సెటిల్ అయినందుకు ఆనందం ఉంది నాకు. ఒకటి చెప్పడం నేను సాఫ్ట్వేర్, ఒకటి చెప్పడం నేను స్కూల్ నడిపిస్తున్నాను. అసలు నా పిల్లల కంటే నాకు ఎప్పుడు అనిపించేది మన స్కూల్ గవర్నమెంట్ పిల్లలు ఎదగాలి, వాళ్ళకి జాబ్ రావాలి, వాళ్ళు హై లెవెల్లో ఉండాలి అని నాకు ముందు నుంచి నాకు జాబ్లు వచ్చిన నుండి నేను అసలు ఈ పిల్లల తల్లిదండ్రులు చాలా కష్టపడతారు, వాళ్ళ పిల్లలు ఎదగాలి అని అనిపించేది. నా పిల్లలు మా టీచర్ల పిల్లలు ఎదగాలి అని ఆటోమేటిక్గా అనిపించింది. కానీ మన స్కూల్ పిల్లలు గవర్నమెంట్ పిల్లలే చాలా హైలో ఉండాలి అనిపించింది. అట్లాగే ఇప్పుడు ఈ బ్యాచ్ ఏదన్నా పని చేయండి, ఏదో ఒక క్రమశిక్షణతో పని చేయడం గొప్పతనం. ఇదే జాబ్ కావాలా, నేను ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలని అవసరం లేదు. మనం క్రమశిక్షణగా ఏ పని చేసినా, ఒక టైలరింగ్ జాబ్ చేసినా ఈరోజు చాలా హై లెవెల్లో ఉంది అదే. అట్లాంటిది ఈరోజు ఈ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే ఎంత ఆనందం అవుతుందంటే, ఇంట్లో మర్చిపోయినా నేను మా మనవడు ఇంట్లో ఏం చేస్తున్నాడు కూడా ఇప్పటివరకు నాకు జ్ఞాపకం రాలి. అసలు వాడిని 1 గంట కూడా వదిలి ఉండేది నేను. కానీ ఇప్పటివరకు మీలో ఉన్నందుకు నేను అసలు మర్చిపోయినాను. అసలు గురువుని మర్చిపోలేకపోతున్నారంటే మీలో ఇంత క్రమశిక్షణ ఉంది అని నాకు అర్థమైంది. ఈ గురువులు అంటే ఇప్పటి పిల్లలు చాలా మంది కలిసినా కానీ అసలు మిస్ కూడా చేయడం లేదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలకి అసలే మారుతుంది, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో ఉన్న క్రమశిక్షణ చాలా నాకు ఆనందాన్ని ఇచ్చింది. మీరు చాలా ఎదుగుతుంది. ఈ వినయము, ఈ క్రమశిక్షణ ఎప్పటికీ మీరు ఉండాలి అని నా కోరిక. ఇక నా పరిచయం అంటారా, మా బాబు యూఎస్లో సాఫ్ట్వేర్, మా పాప ఏడబ్ల్యూలో మిషన్ బాగింగ్స్లో అసిస్టెంట్ ఇంజనీర్. మేము ఇద్దరం రిటైర్ అయినాం, మా వారు నేను. నాకు ఒక మంది. అందరికీ నమస్కారాలు. After 15 years, right? Yeah, it's a very long period. But the wonder is, I could recognize many of you, you know. Usually I don't. Last time I attended 2011 and 12 batch alumni, and this is the second alumni I'm attending with Maudpilli School. Specifically, I should say I have one more get-together party today. My first school, Timmapur. I have entered into service at UPS Timmapur. Okay. Thanks for your invitation. I don't think there is much to say to you because all of you have grown-ups and elders on par with us. But I can only say life is always a challenge. Try to face it with a positive attitude. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వాడిని తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. యు ఆర్ ఫార్చునేట్, యూ హ్యావ్ సో మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ ద హెల్పింగ్. నేను వేల్పూర్లో స్కూల్లో చదివిన హై స్కూల్లో. అప్పుడు స్టేజ్ ఎక్కాలంటే భయపడే స్టేజ్ మీద నేను రిటైర్మెంట్ కూడా అక్కడే తీసుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తున్నారు. వచ్చారు, మంచి డెవలప్ అయ్యారు. ఇట్లా ఉంటానని నేను అనుకోలేదు. చాలా మంచిగా వస్తున్నారు. మీ అందరికీ ఇంకా అభివృద్ధిలోకి రావాలని, మంచి మంచి పదవులలోకి రావాలని కోరుకుంటున్నాను. ఎంత మంచి ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఒకేసారి ఇంటికి వచ్చి ఇన్వైట్ చేయడము చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. ఇంకా ఈ బ్యాచ్ వల్ల నేనైతే మర్చిపోలేదు ఎప్పటికీ. ఎందుకంటే నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది, ఫస్ట్ అపాయింట్మెంట్ మీ బ్యాచ్ తోటి 10th క్లాస్ ఫస్ట్ టైం. ఇంకా అప్పుడే నాకు స్టార్టింగ్ రావడము, కొత్తగా చేయడము. ఇంకా రెడ్డి సారు, రాజేశ్వర రెడ్డి సారు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, మీకు తక్కువ సర్వీస్ ఉంది కదా, బాగా వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. సార్ వాళ్ళు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. తర్వాత శ్రీనివాస్ సార్ మా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్, నాకు 10th ఫస్ట్ టు 10th ఇంటర్ వరకు క్లాస్మేట్. సార్ కూడా మోతాడు మాకు. ఇంకా సారు మా హనుమాన్లు సారు, రాజేశ్వర్ సారు,
శేఖర్ సార్ వీళ్ళు ఎవరిని కూడా మర్చిపోలేను. అందరితో కలిసి ఉండడము, మరియు నందా మేడంతో కూడా ఎప్పుడు కలుస్తూ ఉంటుంది. శైలజ మేడం నేనైతే ఇద్దరం ఇక అక్క చెల్లెలలాగానే మేమైతే ఎప్పుడు కలుస్తూ ఉంటాము. చైర్మన్ జైపూర్లోనే చేసినాము అప్పుడు కూడా. ఈ మధ్యనే రీసెంట్గా నాకు ప్రమోషన్ వచ్చి పాలెం హై స్కూల్కి పాలెం యూపీఎస్ వెళ్ళాను. ఇంకా మీ బ్యాచ్ వాళ్ళని ఎవరిని కూడా మర్చిపోలేదు. నాకు ఫస్ట్ జాబ్ వచ్చిన బ్యాచ్ కాబట్టి మీరు అందరూ కూడా మంచి సెటిల్ అవ్వడము చేయడము చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఇంకా కాకపోతే గర్ల్స్ ఒకటే ఎవరు జాబ్ చేస్తలేరు, హౌస్ వైఫ్గానే ఉన్నామని అంటున్నారు. మీ అందరికి ఒకటే చెప్పేది, హౌస్ వైఫ్గా ఇప్పటివరకు ఉన్నా సరే ఇప్పుడైనా చదవండి. మీరు చదువుతుంటే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. నేను కూడా 15 years హౌస్ వైఫ్గా ఉండి 15 years బ్యాక్ ఫస్ట్ తెచ్చుకున్నా. మీరు మనీ ఎక్స్పైర్గా వేసుకొని ఇప్పుడైనా చదవండి. ఇంకా థ్యాంక్ యూ శ్యామల మేడం. స్టేజ్ మీద ఆశీనులైన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఆశిస్తుంది మీరందరూ వచ్చి ఇంత గ్రాండ్గా ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నందుకు నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంటికి వచ్చి మరీ పిలిచి గ్రాండ్గా చేసుకుంటున్నారు. అయితే దీంట్లో చాలామంది బాయ్స్తో అయితే చాలామంది మనకి ఇక్కడ ఊళ్ళోనే ఉండడం వల్ల కలుస్తున్నారు. కానీ ఇక అమ్మాయిలు వాళ్ళంతా అత్తగారికి వెళ్ళిపోయారు కనుక ఎవరు టచ్లో లేరు. బాయ్స్తో చాలా వరకు ఇక్కడే ఉన్న వాళ్ళందరూ మనకు కలుస్తూనే ఉంటారు. అందువల్ల వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంది అని నాకు తెలిసే ఉంది. మీ గురించే సరిగ్గా తెలియదు. రేవులో ఉన్నారు, ఏం చేస్తున్నారు. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళీ మీరు 10th క్లాస్లో ఉన్నట్టు నేను లెసన్ చెప్పినట్టు అనిపిస్తుంది. నేను మాట్లాడడం మీరు కూర్చొని వినడం అంటే లెసన్ చెప్పినట్టు నాకు తెలియదు. కానీ ఇప్పటికి కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే జాబ్స్ వస్తాయి. మీతో 10th క్లాస్లో లెసన్ చెప్పినవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయేమో. మిమ్మల్ని చూస్తుంటే మీ బ్యాచ్ మీ క్లాస్లో చేస్తున్న మీరు అలర్ట్ చేస్తున్న విద్యార్థులు, కొద్దిగా లెసన్ వింటున్న విద్యార్థులు ఎవరు అని గుర్తుకొస్తున్నాయి. శారీ అయితే బుద్ధిగా ఉంటుండే క్లాస్లో, బుద్ధిగా వింటుండే. అందరికీ మంచిగా సెట్ అయిపోయాడు. కంపెనీ పెట్టేసాడు. శిరీష కూడా మంచిగా లెసన్స్ వింటుండే, అంటే జాబ్ వచ్చేస్తున్నారు. సో మీరందరూ మీ ఫ్యామిలీస్లో సెట్ అయిపోయారు చాలా వరకు. సో మీరందరూ ఇప్పటికి కూడా మీ పనులలో సక్సెస్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే నేను నా స్టూడెంట్స్ ఇంత గొప్పగా సక్సెస్ అయ్యారు, మీ లైఫ్లో మంచిగా సెట్ అయ్యారని చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటి, స్టూడెంట్స్ అందరూ పెరిగిన తర్వాత సెట్ అయిపోవాలి, మంచిగా లైఫ్లో సెట్ అయిపోవాలి అని అనుకుంటున్నాను. సో అంతా కలరా కనిపిస్తుంది కదా, అందువరకే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా టీచర్లకు ఇంత గౌరవం ఇస్తున్న మీ బ్యాచ్ని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే 15 ఏళ్ళు అయిందంటున్నారు, 14-15 ఏళ్ళు కదా, ఇప్పటికీ ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే చాలా సంతోషం. అందరికీ నా యొక్క అభినందనలు. ఈ యొక్క ప్రోగ్రాం ఈరోజు ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క పంచ కార్యక్రమం వల్ల మీరు ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో తమ యొక్క ఉన్నతిని సాధించారు. దీనివల్ల మనకు ఏర్పడ్డాయి. కాబట్టి అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తాను. ఇన్ని సంవత్సరాలకు మమ్మల్ని పిలిచి
చేసినందుకు చాలా సంతోషం ఉన్నది. స్టేజ్ మీద ఆశీర్వాదపడి మన రాజశేఖర్ సార్, మా ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు, శైలజ మేడం గారు, ఇంజి పండిత్ మేడం గారు, తెలుగు మేడం గారు, హనుమాన్ గారు, సార్, మన సారు అన్నగిన ఇన్ని సంవత్సరాల తర్వాత మనం చూసి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా రాజశేఖర్ చాలా మంచిగా డెవలప్ అయింది. ఇంతకుముందు ఇంత మంచిగా మాట్లాడకపోతుంది. స్టేజ్ ఎక్కి ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. మరి ప్రతి ఒక్క ఏ సబ్జెక్టులో కూడా ఏ స్కిల్ మీద కూడా చాలా బాగా చెప్పింది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మీరు అదేవిధంగా కంటిన్యూ డెవలప్ అయ్యి విదేశాలకు పోయి స్టార్ట్అప్ కానీ మీరు స్కూల్ కానీ ఇంకా వాళ్ళ భర్తలకు పోయి అలా షాపులు కానీ స్కిల్స్ చాలా నచ్చింది. నాకైతే చాలా ఆనందం అనిపించింది. మరి అదేవిధంగా కొనసాగించి మీరు ముందుగా మీరు బాగుపడాలని బాగుంటుంది నేను కోరుతున్నాను. వేదిక మీద ఆశీర్వైనటువంటి లేడీ టీచర్స్, ప్రస్తుతము మా పాఠశాలలో హెడ్ మాస్టర్గా చేస్తున్నటువంటి నా మిత్రుడు రవీందర్ గారు, మన పాఠశాలలో సుదీర్ఘ కాలం పాటు పాఠశాలకు విద్యార్థులకు పాఠశాల ఈరోజు ఈ విధంగా ఉండటానికి మూల కారణమైనటువంటి పెద్దలు మనందరికీ పూజనీయులు రాజేశ్వరి గారు. నా చిన్నప్పటి క్లాస్మేట్ అందరికీ తెలుసు రాజేశ్వరి గారు. నాకు ప్రియమైన విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎక్కడ మొదలు పెట్టే ఇది సబ్జెక్ట్ కాదు, ఏం మాట్లాడాలి అన్నది సబ్జెక్ట్ ఉంటే తెలుసు. ఇది గెట్ టుగెదర్, ఏం మాట్లాడాలా మీలాగానే మా పరిస్థితి. కానీ ఒకటి మాత్రము ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే, గత నెల రోజుల నుంచో నెల 15 దినాల నుంచో ఈ ప్రోగ్రామ్కి స్కెచ్ వేశారు చూడండి. స్కెచ్ వేసి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈరోజు ఎంత సక్సెస్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా కష్టం. 80+ ఈ క్లాస్లో 80 మందికి పైగా విద్యార్థులు, గర్ల్స్ 70%, 75%, మిగతా బాయ్స్. అత్తారింటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మీరు పెట్టుకుంటారు. ఓకే, మీరు వస్తారు, వీళ్ళని అత్తారింటికి తెప్పియాలి. అత్త మామల పర్మిషన్ కావాలి, భర్త పర్మిషన్ కావాలి, వస్తుందని చెప్పాలి. చాలా ఇబ్బంది. ఏమంటున్నానంటే, మనం అందరం ఒక దగ్గర కలుసుకోవడం అనేది చాలా సంతోషం. చూస్తే 15 సంవత్సరాలు గడిచి ఫోటో దిగడం అంటే ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటర్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎక్కడ కూడా ఇంతమంది కలుసుకోలేదు. కాబట్టి చాలామంది ఆతురతతో వచ్చిండ్రు, ప్రేమతో వచ్చిండ్రు, కష్టమైన ఇష్టంతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 15 మంది పిల్లలు వస్తున్నామంటే నాకు దొంగలాగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే వచ్చేసారు. ఫస్ట్ గుర్తుపట్టలేదు, తర్వాత ఒక్కొక్కరు చూస్తే వీడ అని అనిపించింది. అయితే నేను ఒక్క మాట చెప్తా ఏంటంటే, అనాది నుంచి పూర్వం నుంచి సనాతన కాలం నుంచి గురువు శిష్యులకు సంబంధం చాలా పెద్దది. తల్లిదండ్రుల తర్వాత బలమైనటువంటి బంధం ఏది అని అంటే
గురు శిష్యుల బంధమే. ఈనాడు చాలామంది గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారు, కొందరు స్టైల్కి పెట్టుకుంటున్నారు, కొందరు స్టేటస్కి పెట్టుకుంటున్నారు. నేను ఇక్కడ చూస్తే ప్రతి వాళ్ళ ముఖంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని ఈ పిల్లల్ని తీసుకొని వచ్చిందంటే మాకు అర్థమైపోయింది, మీరు చాలా దినాల తర్వాత ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి. ఇంతకంటే నేను ఇంకా మాట్లాడలేను. మరొక్కసారి మీరు అందరికీ కూడా అందరం ఒక్కసారి ఒకే వేదిక మీద కలుసుకోవడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు 2009-10 ఎస్ఎస్సి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఆనాటి హెడ్ మాస్టర్ రాజశేఖర్ గారు, వైసెస్ టీచర్ సార్ గారు, మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ మ్యామ్ పిల్లు మేడం గారు, హిందీ మ్యామ్ గారు, అందరికి కూడా నమస్కారాలు. మరియు విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి దాదాపు 15 సంవత్సరాల కింద మీరు ఎస్ఎస్సి పూర్తి చేసుకొని మళ్ళీ ఈరోజు కూడా కలవడం అనేది ఒక ఆనందకరమైన విషయం. ఇది మీ అందరినీ చూస్తుంటే నాకు 95లో మళ్ళీ వెనక్కి అనిపిస్తుంది. ఎందుకంటే నా ఉద్యోగ ప్రస్తావన 15/6/1990లో జడ్పీజెస్ జుక్కల్లో మొదలైంది. మరి ఆనాటి బ్యాచ్ నా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి 85 స్ట్రెంత్ ఉండేది అక్కడ జుక్కలు. మరి ఈ దాదాపు అంటే మీ బ్యాచ్ కూడా 83 అనుకుంటా. అప్పుడు అంటే స్కూల్ కూడా స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల కలగలాగిపోయాడు. మరి బడ్జెట్ చూస్తుంటే స్ట్రెంత్ మరి మా స్కూళ్ళల్లో అంటే జిల్లా స్కూళ్ళలో తగ్గిపోతున్నది, ప్రైవేట్ స్కూల్లో అంటే మోసుకొని అక్కడ ఎత్తున్నారు. మరి వాస్తవంగా అంటే నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుంది. ఇప్పుడు బహుశా మీ అందరికీ తెలుసుంటుంది. మరి మీరు 6 నెలల్లో మరి గురువు చెప్పిన విద్యని అభ్యసించి మరి రకరకాల స్థాయిలలో మీరు ఇప్పుడు ఉన్నారు. మరి ఆ స్థాయిలో ఉండడానికి కారణము మీ తల్లిదండ్రులు, తర్వాత గురువులు మాత్రమే. మీ ఇద్దరు మాత్రం మీరు జీవితంలో మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మరి మీరు 2010లో చదువుకున్నప్పుడు మీ పేరెంట్ అంటే చాలామంది మన గ్రామీణ ప్రాంతం కాబట్టి మీ పేరెంట్ నాన్నగారు మరి మస్కట్ దుబాయ్ ఎంతో కష్టపడేవారు. అందంగా గౌరవంగా జీవించాలి. అంటే మనం అనుకుంటూ రావచ్చు, అరే నేను అన్ననాడు కొంచెం చదవలేకపోయినా నేను ఈ పని చేస్తున్నాను అంటూ సలహాలు సూచనలు ఇస్తూ అక్కడ వేల్పూర్ మండలంలో మోదీ స్కూల్ అంటే చదువుతో పాటు గేమ్స్లలో కూడా ఫస్ట్ అందరికీ నమస్కారం. 15 సంవత్సరాల క్రితం విద్యా బోధన చేసినటువంటి ఉపాధ్యాయులను గుర్తించి ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమం పెట్టుకొని 15 సంవత్సరాల తర్వాత ఈనాడు ఉపాధ్యాయులను సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఏర్పాటు చేయబడినటువంటి ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథి మీరు చదువుకున్న పాఠశాల, మేము ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా వచ్చినటువంటి పెద్దలు రవీందర్ గారికి, మరో ప్రధాన ఉపాధ్యాయులు పనిచేసి అసిస్టెంట్ మాస్టర్ రిటైర్ అయినటువంటి మిత్రుడు హనుమాన్ సార్ గారు కూడా మీకు ఉపాధ్యాయుడే. అదేవిధంగా నాతో పాటు విశ్రాంత ఉద్యోగుడిగా మారినటువంటి శ్యామల మేడం గారికి, రాజేశ్వర గారికి, అదేవిధంగా మిత్రుడు శ్రీనివాస గారికి, శైలజ మేడం గారికి,
పద్మ మేడం గారికి, నంద మేడం గారికి ఈ కార్యక్రమాన్ని మీరు పిలిచినందుకు అందరి తరఫున మీకు ఆశీస్సులు తెలియజేస్తూ మీ అందరూ భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 2009-10 బహుశా వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు తెలుసు, మీరు పాస్ అయింది తెలుసు, కానీ మామిడిపల్లి పాఠశాల గురించి ఆర్మూర్లోనే ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పాఠశాలకు గుర్తింపు పొందిన కారణం ఏంటంటే మీ సంఖ్యనే. ఒక మామిడిపల్లి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు 10 ఉంటే అందులో ఉన్న సంఖ్య కంటే ఎక్కువగా ఎస్ఎస్సిలో 83 మంది విద్యార్థులు ఉండడానికి ఒక గొప్ప అయితే, ఆ 83 మంది 100% ఉత్తీర్ణం కావడం ఆర్మూర్ మండలంలో అదొక గొప్ప విశిష్టత. అది వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాను. ఎందుకంటే మార్నింగ్ క్లాసు, నైట్ క్లాసు, అది ఫలితం ఇచ్చింది. మీరందరూ ఉత్తీర్ణులు అయ్యారు. మామిడిపల్లి పాఠశాలకు ఆర్మూర్ మండలంలోనే ఒక గొప్ప గుర్తింపు తెచ్చేది. అది మేము బోధన చేయడం, మీరు కష్టపడి చదవడం అందుకు గర్వకారణంగా భావిస్తూ, నేను ఈ మామిడిపల్లి పాఠశాలలో 10 సంవత్సరాలు పనిచేసిన, ప్రతి సంవత్సరం ఉన్నత స్థానంలోనే చేరింది. లాస్ట్ స్థానం మీది. ఆ తర్వాత సంఖ్య క్రమంగా తరిగింది, అది వేరే విషయం. ఇక ఈనాటి ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ఈనాటి కార్యక్రమం ఇచ్చినందుకు, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరైతే ఆర్గనైజ్ చేసినటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా మా ఉపాధ్యాయ తరఫున అభినందనలు, ఆశీస్సులు. చారి గారి, నరేష్, రాజశేఖర్, అందరి పేర్లు గుర్తులేవు కానీ చాలామంది చాలా కష్టపడ్డారు. ప్రతిరోజు నన్ను వారం రోజుల నుంచి ఫోన్లో టచ్లో ఉంటూ ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనే విషయాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అది కృషి చేసినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుసుకున్నాం. ఇక మీ విషయం మేము చెప్పినప్పుడు మీరు విద్యార్థులుగా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ కొరకు చేసినాం. రెండవది, మీరు ఈనాడు ఈ స్థాయిలో ఇంతమంది ఆత్మసంఘంగా విద్యార్థులు రావడానికి మీకు ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి గౌరవంగా నేను భావిస్తాను, పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానంగా నేను భావిస్తాను. మీరు చాలామంది చాలా రంగాల్లో వృద్ధి సాధిస్తున్నారు. ఉద్యోగులుగా కానీ, సాఫ్ట్వేర్లు కానీ వివిధ రంగాల్లో గుర్తిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు అందరూ కూడా మీ మీ రంగాల్లో అభివృద్ధి సాధించాలని, దానికి సహాయ సహకారాలు అందించాలని భగవంతుని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్వదిస్తున్నాను. ఇక అందులో వదిలిపెడుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఇది చేస్తున్నారు ప్రతి విధంగా. అంటే తల్లిదండ్రులను గౌరవించలేనటువంటి మనిషి సమాజంలో విలువ ఉండదు. మీరు ఈ తల్లిదండ్రులని, మీరు తల్లిదండ్రులని, గర్ల్స్ అత్తమామల్ని గౌరవంగా చూసుకోండి. వృద్ధాప్యం అనేది చాలా అపూర్వమైనటువంటి వయస్సు మీరిపోయినటువంటి వాళ్ళు ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు. మేము తల్లిదండ్రులు ఉన్నాం, భవిష్యత్తులో మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు. మీకు పిల్లలు పెరుగుతారు. ఆ తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో తెలియని పరిస్థితి. దయచేసి మీ తల్లిదండ్రులని, అత్తమామల్ని గౌరవించుకోండి. వృద్ధాప్యం అనేటువంటి భావన వాళ్ళని కలిగించకండి, ఇబ్బందులు పెట్టకుండా చూసుకుంటారని మీ అందరికీ కోరుకుంటూ, మరొక్కసారి ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన అందరికీ నేను మామిడిపల్లి ఉపాధ్యాయులు కాకుండా మీ యొక్క సోదరుగా, మీ యొక్క భావన చేసి మీ అందరికీ మరొక్కసారి ఉన్నత స్థానంలో ఎదగాలని, ఉపాధ్యాయులు ఇదే విధంగా ఎక్కడ కలిసినా కానీ ఉపాధ్యాయుడు ఏం కోరుకుంటాడంటే ఏమి కోరుకున్నాను, విద్యార్థులను తీర్చిదిద్దుతాడు. విద్యార్థులు
ఉపాధ్యాయులు కలిసి నమస్కారం పెట్టిననుకోని అది 10,000 సంపాదించినంత విలువైనది. కాబట్టి ఉపాధ్యాయులు ఎక్కడ కలిసినా గౌరవించుకోండి. ఉపాధ్యాయులు మేమే కాదు, మీకు చదువు చెప్పినటువంటి ఏ ఉపాధ్యాయులు అయినా ఎక్కడ కలిసిన గౌరవంగా నేర్చుకుని మంచి గౌరవంగా తీర్చిదిద్దాలని మీ రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎగిరి మామిడి పేరు ఇంకా ప్రతిష్ట దేవాల్సిన బాధ్యత మీ మీద ఉందని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పదిహేను సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు మామిడిపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు అందరూ కలిసి ఉపాధ్యాయులను సన్మానించే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో వారందరూ కూడా ఉన్నత స్థానానికి ఎదగాలని, ఎప్పుడు కూడా విద్యుల తల్లిదండ్రులను మంచిగా గౌరవించుకోవాలనే భావనతో వారికి కోరుకుంటూ